నాకు సలహాలు, సూచనలు, ఆలోచనలు అనేకం మాతో పంచుకుంటూ వచ్చారు. నాకు బాగా గుర్తు. వారికి చాలా చిన్న వ్యాన్, ఒక ఓల్డ్ ఓమ్ని వ్యాన్ ఉండేది. ఆ వ్యాన్లో మేము ఇటే మొత్తాన్ని ఇటు మైలవరంలో మీరు ఎక్కడ నూజివీడు కదా, నూజివీడులో ఆ కాలనీ, ఒక కాలనీ ఉంటే ఆ కాలనీలో సేవ ప్రారంభించినప్పుడు మేము వచ్చాము. అప్పుడు చెప్పారు, బాగా గుర్తు. ఆ తర్వాత వివాహం జరిగింది. మాకు వివాహం చేసింది ఎవరంటే తిమోతి అయ్య గారు. దేవుని దాసులు మరి ఎంతో చక్కని పరిచయం చేస్తున్నారు. ఎక్కువగా టీవీలో వస్తుంటారు, టీవీ వర్తమానం ఇస్తారు. ఎప్పుడు బిజీగా ఉంటారు, ఖాళీగా అయితే అసలు ఉండరు. అది నేను ఎంతగానో సంతోషిస్తాను. ఒకనొక సమయంలో అయితే నేను అనుకుంటాను, దేవుడే అనుమతించదు అనుకుంటాను. నేను ఆయనతో పాటు ఈ సేవలో ఆయనతో పాటు ఉండే బాగుండని ఒక ఆనంద్ గారు సలహా ఇచ్చారండి. సరే, చాలా మమ్మల్ని బాగా తిమోతి గారు మేమంతా ఒక టీంగా ఉండేవాళ్ళం అంట. చక్కగా మేమంటే దూరం ఉంటామండి, మీరు చక్కగా తిమోతి గారి దగ్గర ఉంటారు కాబట్టి ఆయన సేవలో చాలా బలంగా వాడబడుతున్నారు, ఆయన సహకారులుగా ఆయన వెనకాల వెళ్ళి మీరు సేవ గురించి నేర్చుకోండి మాకు చాలా ప్రోత్సహించారు ఆనంద్ పాస్టర్ గారు. అందుని బట్టి నేను ఎంతగానో అటువంటి సేవకులని నేను అప్పుడు గుర్తుపట్టలేదు అంతగా. సరే, మాకు మ్యారేజ్ చేశారని మేము సంతోషించే వాళ్ళము. మాకు బాబు పుట్టడానికి ఫస్ట్ అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, నాకు బాగా గుర్తు. అలాగే మాకు సేవకి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉన్నారు. ఇంకా విజయవాడలో అయితే వారానికి ఒకసారి అనుకుంటా అంటే అందరికీ భోజనాలు పంచిపెడతారు కదా ప్రతి సోమవారం. దాదాపు విజయవాడలో మరి దారిలో కొంతమంది షెల్టర్ లేని వాళ్ళు, రోడ్ల మీద ఉన్న వాళ్ళు 200 మందికి ప్రతి వారం భోజనం ఇస్తుంటారు, డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఒకసారి వినైతే టీవీలో విని మా అమ్మగారు, పాస్టర్ గారికి నేను కోడిగుడ్లు పంపిస్తాను, వెళ్ళి కానికివ్వు, ఆ కోడిగుడ్లు ఇవ్వాలని. ఒకసారి అయితే మా అమ్మ టీవీలో వచ్చే వర్తమానం విని, అంటే దేవుని దాసులు ఎందుకు మా అమ్మ గురించి చెప్తానంటే అలాగా చాలా మందికి ఆశీర్వాదకరంగా, చాలా మందికి ప్రోత్సాహకరంగా, ఎంతో మాదిరిగా ఉన్న సేవకులు మన మధ్యలో ఉన్నారు. వారిని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. చర్చ్ ఓపెనింగ్కి తర్వాత మనం పోయిన సంవత్సరం 3 గురువారం టీంకి రాలేదు, అయ్యగారు రాలేదు. నాకు అరే వస్తే ఆ రోజు చాలా మంది రాలేదండి, మీరే కాదు చాలా మంది రాలేదు. అయినా ఈరోజు ప్రత్యేకంగా మన మధ్యకు రావడం మనకి ఎంతైనా ఆశీర్వాదం. చక్కగా అన్ని జిల్లాల నుంచి రక్షణ పొంది మేము ఎప్పుడైనా అనుకుంటాను, ఎప్పుడైనా ఇలాంటి సువార్త కూడికి పెడితే తిమోతి గారిని పిలవాలి, పాస్టర్ గారిని. ఇప్పటి నుంచో మేమిద్దరం ఎవరిని పిలుద్దామని ఆలోచించే విషయంలో మాకు గుర్తొచ్చేది ఎవరంటే ఫస్ట్ అయ్యగారు. చక్కటి అన్ని జిల్లాల మధ్యలో, దేవుడు అంటే ఎరగని వారి మధ్యలో సువార్త చెప్పడంలో చక్కగా బలంగా వాడబడుతున్న దైవజనులు. వారి మన మధ్యలో మనకి ఎంతైనా ఆశీర్వాదం. ఒకసారి మన చేతిలో బైబిల్ పట్టుకుని 2 చేతుల పైకి స్తుతి